ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో వెబ్సైట్ లో మనకు స్పాట్ అడ్మిషన్స్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సో అప్డేట్ చేశారండి. ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు వేకెన్సీస్ ఏ విధంగా చూసుకోవాలి, ఏ మెథడాలజీలో చూసుకోవాలి, మీ కేటగిరీలో ఉన్నాయా లేవో చూసుకోవాలి, అండ్ మీరు ఎప్పుడు వెళ్ళాలి. అండ్ ఈ వీడియోలోనే హాఫ్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసి ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, ఎవరైతే డిఎడ్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఓన్లీ జస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది, ఎవరైతే పీజీ ఉందో, ఇలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ ఇయర్ మీరు బీఎడ్ చేయాలా లేదా, లేదంటే వేరే కోర్సెస్ కోసం వెయిట్ చేయాలా, ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎడ్సెట్ వెబ్సైట్ లోనే కాలేజ్ వైజ్ వేకెన్సీస్ డీటెయిల్స్ ఫర్ స్పాట్ అడ్మిషన్స్ అని ఒక పీడిఎఫ్ అప్లోడ్ చేశారు. ఆ పీడిఎఫ్ లో తెలంగాణలో ఉన్న అన్ని ప్రైవేట్ కాలేజ్ మాత్రమే, యూనివర్సిటీ కాలేజ్ అవేముండవు. సో ఇది స్పాట్ అడ్మిషన్స్ కాబట్టి ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ కి సంబంధించిన లిస్ట్ మాత్రమే ఇస్తారు. సో ఆ లిస్ట్ మీరు మీ మొబైల్ ఫోన్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏ కాలేజ్ కి మీరు వెళ్ళాలి, ఆ మెథడాలజీలో మీకు సీట్స్ ఉన్నాయా లేవా అని ఈ విధంగా చెక్ చేసుకోవాలి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకు కాలేజ్ పీడిఎఫ్స్ లో మెయిన్ పాయింట్ వచ్చేసి కాలేజ్ నేమ్ అండ్ కాలేజ్ కోడ్. అసలు మీరు ఏ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న కాలేజ్ చూడాలనుకుంటున్నారు ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి మీకు ఏ కాలేజెస్ లో వెళ్దాం అనుకుంటున్నారో అవి, అండ్ ఏ మెథడాలజీలో వెళ్దాం అనుకుంటున్నారో ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే. కొద్దిగా ఒక పెన్ పేపర్ తీసుకొని మీరు కాలేజ్ నేమ్ ఈ పీడిఎఫ్ ఆధారంగానే మీరు కాలేజ్కి వెళ్ళాలి. సో అవి మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంటాయి. ఆ పీడిఎఫ్ మొత్తం కాలేజ్, ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ కాలేజ్ అమృత అక్షిత కాలేజ్, అది ఏబిసిడి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అన్ని కాలేజెస్ ఉంటాయి. ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్న అన్ని కాలేజ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉన్నాయి. సో మీకు ఒక ఐడియా ఉంది ఒక కాలేజ్ గురించి, అది డి నుంచి స్టార్ట్ అయితే డి లో సీరియల్ ఆర్డర్ లో లింక్ ఉంది. సో ఆ విధంగా మీరైతే ఆ పీడిఎఫ్ ని యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఏ కాలేజ్కి వెళ్ళాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మెయిన్ గా ఆ పీడిఎఫ్ లో కోర్సు, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పలానా అమృత అక్షిత కాలేజ్ ఉంది. సో ఈ ఒక్క కాలేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా కాలేజెస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరైతే చూసుకోండి. ఈ అమృత అక్షిత కాలేజ్ లో ఫస్ట్ కోర్స్ అంటే మీరు మ్యాథ్స్, మనకు బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్, ఇంగ్లీష్, కొన్నిట్లో తెలుగు కూడా ఉంటుంది. సో ఈ మెథడ్ లో మీరు ఏ మెథడ్కి ఎలిజిబుల్, అది ఫస్ట్ పాయింట్. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత యూఆర్ ఎలిజిబుల్ ఫర్ మ్యాథ్స్, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ సోషల్, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫిజికల్ సైన్స్, అదొక ఐడియా ఉంటుంది కదా. సో మీరు మెథడ్ 1 ఎందులో వెళ్దాం అనుకుంటున్నారు, సో అది ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ మీరు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఆ కాలేజీలో మ్యాథ్స్ మాత్రమే చూడండి. బయాలజికల్ సైన్స్ అయితే బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ అయితే ఫిజికల్ సైన్స్. సపోజ్ మీరు 2 మెథడ్స్ ఎలిజిబుల్ అంటే ఆ 2 మెథడ్స్ కూడా చూసుకోవాలి. సో ఫస్ట్ కోర్స్ చూడండి, మీరు దేనికి సంబంధించిన వాళ్ళు. మీరు మ్యాథ్స్కి ఎలిజిబుల్ కాదు కానీ మ్యాథ్స్ చూడొద్దు, మీరు బయాలజికల్ సైన్స్ ఎలిజిబుల్ కాకపోతే బయాలజికల్ సైన్స్ కి చూడాల్సిన అవసరం లేదు. మీరు ఏ మెథడ్ కి ఎలిజిబుల్ అది మాత్రమే చూసుకోండి. సో ఫస్ట్ కోర్స్ పక్కన మీకు అలాటెడ్ కేటగిరీ ఉంటుంది. సో ఇదే మెయిన్, అన్నిటికన్నా ఇంపార్టెంట్. మీకు సీట్ ఉందా లేదా అనేది ఇందులోనే తెలిసిపోతుంది. సో ఈ అలాటెడ్ కేటగిరీ అంటే ఏంటంటే ఆ పలానా కాలేజ్లో ఆ పలానా కోర్సులో మీకు ఏ కేటగిరీ వేకెన్సీ ఉంది. సో మనము అన్ని వేకెన్సీస్ కి నాట్ ఎలిజిబుల్. సో మన కేటగిరీలో వేకెన్సీ ఉంటేనే మనం ఆ కాలేజ్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. మన కేటగిరీలో వేకెన్సీ లేకపోతే నాట్ ఎలిజిబుల్, అంటే 0 వేకెన్సీ కింద. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మీ కేటగిరీలో ఎట్లా చూసుకోవాలి. సో కొంతమంది డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, సో వాళ్ళకి అర్థం కాదు. సో అందుకే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ అలాటెడ్ కేటగిరీ ఉంది కదా, సపోజ్ ఎగ్జాంపుల్ మీరు బయాలజికల్ సైన్స్, మ్యాథ్స్ ఈ విధంగా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ బయాలజికల్ సైన్స్ పక్కన అలాటెడ్ కేటగిరీలో ఆర్ఈజీ అంటే రెగ్యులర్. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ సెకండ్ ఆప్షన్ లో సెకండ్ లెటర్ వచ్చేసి మనకు మీరు బీసీఏనా, బీసీడీనా, ఎస్సీయా, ఎస్టీయా కేటగిరీ, మీ ఓన్ కేటగిరీ. నెక్స్ట్ వచ్చేసి ఓయూ ఉంటుంది, ఓయూ లేకపోతే అన్రిజర్వ్డ్ ఉంటుంది. సో ఈ రెండే ఉంటాయి. ఓయూ అంటే మీరు లోకల్ కింద ఉన్నట్టు, అన్రిజర్వ్ అంటే మీరు అదర్ దెన్ లైక్ గ్రాడ్యుయేషన్ అదర్ స్టేట్ లో చేసిన వాళ్ళందరికీ మీకు అన్రిజర్వ్ కింద ఉంటుంది. సో అది అన్రిజర్వ్ అన్నమాట. నెక్స్ట్ పక్కన జనరల్ ఆర్ ఫీమేల్ అని ఉంటుంది. సో జనరల్ అంటే అందులో ఉమెన్స్ ఎలిజిబులే, మెన్ వాళ్ళు ఎలిజిబులే. అక్కడ సపోజ్ ఫీమేల్ ఉంటే ఓన్లీ ఫీమేల్ మాత్రమే ఎలిజిబుల్. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బీసీబీ అనుకుందాం. మీరు ఎట్లా చూసుకోవాలి, ఫస్ట్ ఆర్ఈజీ రెగ్యులర్, మీరు బీసీబీ అయితే బీసీబీ అని ఉండాలి దాని పక్కన. బీసీబీ తర్వాత ఓయూ అంటే తెలంగాణ వాళ్ళు, ఓయూ పక్కన జనరల్ ఉంటే బాయ్స్ అప్లై చేసుకోవచ్చు, గర్ల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. జనరల్ ఉంటే ఓన్లీ ఫీమేల్ అని ఉంటే ఓన్లీ ఫీమేల్ మాత్రమే ఎలిజిబుల్, బాయ్స్ నాట్ ఎలిజిబుల్. సో ఇప్పుడు ఆ విధంగా మీరైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో బయాలజికల్ సైన్స్ ఇలా ఉంటుంది. మీరు ఫస్ట్ ఏం చేయాలి, నేను బయాలజికల్ సైన్స్కి ఎలిజిబుల్. సో ఫస్ట్ బయాలజికల్ సైన్స్, దాని పక్కన నా కేటగిరీ ఏంది, ఎగ్జాంపుల్ ఎస్టీ అనుకుందాం. సో ఆర్ఈజీ, ఎస్టీ, ఓయూ, మేల్ ఉందా ఫీమేల్ ఉందా, లైక్ జనరల్ ఉందా ఫీమేల్ ఉందా. జనరల్ ఉందనుకోండి బాయ్ కూడా అప్లికేబుల్.
ఓన్లీ ఫీమేల్ ఉంది, ఫీమేల్ మాత్రమే అప్లికేబుల్. సో ఇట్లా మీరు అలాటెడ్ కేటగిరీలో వేకెన్సీ, ఏ కేటగిరీలో వేకెన్సీ ఉందో చూసుకోవడానికి అలాటెడ్ కేటగిరీ. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. దాని పక్కనే వేకెన్సీస్, సపోజ్ నా కేటగిరీలో ఉన్నది, నా కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అది కూడా చాలా ఇంపార్టెంట్. సో పక్కన 1, 2, 1, 2, 3 ఆ విధంగా ఉంటాయి కదా, అవి వేకెన్సీస్. ఎగ్జాంపుల్ ఆర్ఈజీ బీసీఏ ఓయూ జనరల్. సో ఈ కేటగిరీ మీనింగ్ ఏంది, బీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే జనరల్ కేటగిరీ అంటే బాయ్స్ గర్ల్స్ పక్కన 1 ఉంటే ఒక వేకెన్సీ ఉన్నట్టు. సో అలా 1 ఉందా, 2 ఉందా, 3 ఉందా, ఏ కేటగిరీలో ఉంది, ఏ మెథడాలజీ ఉందో డీటెయిల్గా ఇచ్చారండి. చాలా మంచిగా పీడిఎఫ్ ఇచ్చారు. సో స్టూడెంట్స్కి లైక్ ఏ కాలేజీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మనం ఆ కాలేజ్కి వెళ్తే యూస్ఫుల్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ప్రాపర్గా ఇచ్చారు. సో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మీరైతే బీఎడ్ చేసేవాళ్ళు ఏ కాలేజ్లో మీ మెథడాలజీలో మీ క్యాస్ట్లో సీట్స్ ఉన్నాయో లేవో ఈ విధంగా చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి, ఒక పెన్ పేపర్ తీసుకోండి. ఒక 5 కాలేజెస్ అనుకున్నారు. ఎగ్జాంపుల్ మీరు వరంగల్లో ఉన్నారు, వరంగల్ డిస్టిక్లో ఒక 5 కాలేజెస్ అనుకున్నారు. ఆ 5 కాలేజెస్ ఈ పీడిఎఫ్లో లింక్, 5 కాలేజ్లో మీరు మ్యాథ్స్ అనుకుంటే మ్యాథ్స్ మెథడాలజీ, ఆ కాలేజ్లో మీ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అవి ఒక పేపర్ మీద రాసుకోండి. ఒక 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. అట్లా మీరు ఎన్ని కాలేజ్లో వెళ్దాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ అన్ని ఒక లిస్ట్ పెట్టుకొని, నా కేటగిరీలో ఒక 5 ఉన్నాయి, నా కేటగిరీలో 3 ఉన్నాయి, ఈ కాలేజ్లో నాకు లేదు, సో వెళ్ళినా వేస్ట్. సో ఏ కాలేజ్లో వేకెన్సీస్ ఉన్నాయి, ఎవ్వి వెళ్తే మనకు యూస్ఫుల్, ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా నెగ్లెక్ట్ చేస్తే మీకైతే సీట్ రావడానికి చాలా లెస్ ఛాన్సెస్ ఉంటాయండి. సో చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, ఎందుకంటే కేటగిరీ వైజ్ డివైడ్ అయి ఉంటాయి, మెథడాలజీ వైజ్ డివైడ్ అయి ఉంటాయి. సో ఈ విధంగా మీరైతే వేకెన్సీస్ అయితే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫీ స్ట్రక్చర్. సో ఎలాంటి కాలేజ్ ఉంటాయి, ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది అవి చెప్తాను. సో ఫస్ట్ పాయింట్, ఎవరైతే స్పాట్ అడ్మిషన్స్లో వెళ్తున్నారో ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు, కంప్లీట్గా ఫీ అయితే మీరు పే చేయాలి. సో మనకు ఫీ ఎంత ఉంటుంది అంటే, మన కాలేజ్ లిస్ట్ ఉంది కదా, కాలేజ్ లిస్ట్లో మీకు ఎగ్జాంపుల్ అమృత అక్షిత కాలేజ్ ఉంది, అందులో కంప్లీట్ 1 ఇయర్ ఫీ ఎంత ఉందో అది మీరు పేమెంట్ చేసుకోవాలి. సో అది ఫీ గురించి, ప్రతి కాలేజ్ ఫీజు ఆ పీడిఎఫ్ లిస్ట్లో ఉంటుంది, అది చూసుకోవచ్చు. నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్స్ యాజ్ పర్ షెడ్యూల్ వచ్చేసి 30 సెప్టెంబర్ 2025 మనకు నోటిఫికేషన్లు ఇచ్చారు. మీరు ఆ రోజు మీకు ఏ కాలేజీలో వెళ్దాం అనుకుంటున్నారో ఆ కాలేజ్కి వెళ్ళి అప్లికేషన్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనకు సీట్ వస్తారా అని ఎట్లా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఒక క్యాండిడేట్ అమృత అక్షిత కాలేజ్లో బయాలజికల్ సైన్స్ బీసీఏలో ఒక వేకెన్సీ ఉంది. సో బీసీఏ ఒక వేకెన్సీ ఉంది కాబట్టి ఆ బీసీఏ క్యాండిడేట్స్ ఎంతమంది వస్తారు, ఒక 5 మెంబర్స్ వచ్చారు. 5 మెంబర్స్లో ఎడ్సెట్ క్వాలిఫై ఉండాలి. ఓన్లీ ఎడ్సెట్ క్వాలిఫై ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది స్పాట్ అడ్మిషన్స్. ఎడ్సెట్ రాయకుండా వెళ్ళరాదు. మనం మేనేజ్మెంట్కి వెళ్ళొచ్చు. ఎవరైతే నాన్ ఎడ్సెట్ క్యాండిడేట్స్ మేనేజ్మెంట్కి వెళ్ళాలి. ఇది కన్వీనర్ సీట్స్. స్పాట్ అడ్మిషన్స్ అన్ని కన్వీనర్ సీట్ని కన్వర్ట్ చేసి వితౌట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. దాన్నే మనకు స్పాట్ అడ్మిషన్స్ అంటారు. సో ఎంతమంది అయితే వెళ్తారో అందులో టాప్ ర్యాంక్ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఒక కాలేజీలో 3 ఉన్నాయి వేకెన్సీస్, అసలు ఎవ్వరు కూడా వెళ్ళారు, మీరు ఒక్కరే వెళ్ళారు, కాంపిటీషన్ లేకపోతే మీకు సీట్ ఇచ్చేస్తారు. సో అక్కడ ఆ కాలేజ్ని ఎంతమంది ప్రిఫరెన్స్, లైక్ ఎంతమంది వస్తారు ఆ రోజు వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరైతే ఏ కాలేజ్ వెళ్తే మనకు సీట్ వస్తుంది, ఏ కాలేజ్లో మన కేటగిరీ సీట్స్ ఉన్నాయి అది ప్రాపర్గా, ఇప్పుడు చాలా టైం ఉంది కాబట్టి 2-3 డేస్ అది చేసుకున్న తర్వాత మీరు 30 సెప్టెంబర్ మీరు కాలేజ్కి వెళ్ళండి. అండ్ మీరు ముందే వెళ్ళొచ్చు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. లైక్ నేను ఈ కాలేజీలో బీఎడ్ చేద్దాం అనుకుంటున్నాను, సో ఫీజు ఎంత ఉంది, సో రెగ్యులర్గా రావాలా, ఇర్రెగ్యులర్గా రావాలా, నాకు ఫెసిలిటీస్ ఉన్నాయా, సో క్లాసెస్ ఉన్నాయా, బయోమెట్రిక్ ఉందా, నాకు దగ్గరలో ఉందా, ఫెసిలిటీస్ బాగున్నాయా, సో అవన్నీ తెలుసుకోవడానికి మీరైతే వెళ్ళొచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఆల్రెడీ డేటా ప్రకారంగా మీకు ఏ కాలేజీలో వెళ్దాం అనుకుంటున్నారు, ఏ కాలేజీలో వేకెన్సీస్ ఉన్నాయి, మీ మెథడాలజీ ఉందో అది తెలుసుకున్న తర్వాత మీరైతే ఆ కాలేజ్కి వెళ్ళి వాళ్ళు ఎప్పుడు అడ్మిషన్స్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ రోజు మీరైతే వెళ్ళొచ్చు కాలేజ్కి విత్ ఒరిజినల్స్, 2 సెట్ ఆఫ్ జిరాక్స్, ఫొటోస్, ఆధార్ కార్డు, ఫీజు అన్ని ఆ రోజే పేమెంట్ చేసుకుంటారు ప్రైవేట్ కాలేజీల్లో. మీరైతే వెళ్ళొచ్చు. సో ఇది స్పాట్ అడ్మిషన్స్. సో 30 రోజు స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. దానికన్నా ముందే రోజు వెళ్ళి మీరు ఆ ప్రిన్సిపల్ కావచ్చు, కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడుకొని జాయిన్ అయిపోవచ్చు. ఇన్ఫర్మేషన్ కోసం ముందే అసలు ఎంతమంది వస్తారు, సో మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, ఆ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకు చెప్పచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పాయింట్, మనకు ఈ స్పాట్ అడ్మిషన్స్లో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయండి. సో ఆ డౌట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ స్పాట్ అడ్మిషన్స్ ఈ ఇయర్ 2025లో బీఎడ్ చేయడం బెటరా కాదా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికైతే ఫీజ్ అఫోర్డబుల్, నేను స్పాట్ అడ్మిషన్స్లో అయినా కాలేజ్ వాళ్ళు చెప్పే 40,000, 50,000, 35,000 నాకు అఫోర్డబుల్ నేను పెట్టుకుంటా అనుకుంటే చేసుకోవచ్చు. ఎవరైతే నాట్ అఫోర్డబుల్లో మీరైతే కొద్దిగా వెయిట్ చేయండి, చెప్తాను. సో ఇలాంటి వాళ్ళ కోసం అంటే జస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది,
నేను బీఎడ్ స్పాట్ అడ్మిషన్స్లో వెళ్తా, నాకు ఫీతో ఏం ప్రాబ్లం లేకుంటే అనుకుంటే చేసుకోండి బీఎడ్. ఇలాంటి కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు, మీరు చేసుకోండి. సెకండ్, ఎవరికైతే డిఎడ్ క్వాలిఫికేషన్ ఉంది, డిఎడ్ అయిపోయింది అండ్ డిగ్రీ కూడా అయిపోయింది, ఈ 2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా మీరు బీఎడ్ వేసుకోండి, ఎందుకంటే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్. సో అలాంటి వాళ్ళు కూడా బీఎడ్ వేసుకోవచ్చు. స్పాట్ అడ్మిషన్స్ ఇయర్ వేస్ట్ అవ్వద్దు అంటే స్పాట్ అడ్మిషన్స్లో వెళ్ళొచ్చు. సపోజ్ ఎవరైతే ఓన్లీ గ్రాడ్యుయేషన్ ఉంది, డిఎడ్ కూడా లేదు, జస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది, స్పాట్ అడ్మిషన్స్ వెళ్ళొచ్చా అంటే నా సజెషన్ అయితే స్పాట్ అడ్మిషన్స్కి వెళ్ళకండి. సో ఒక 6 months ఆగితే మనకు డీసెట్ ఎంట్రన్స్ ఉంటుంది. సో డిఎడ్ వేసుకోండి, బీఎడ్ కన్నా డిఎడ్ వేసుకుంటే మీకు తొందరగా జాబ్ వస్తుంది, ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి. సో అప్పుడు మీకు ఈజీగా గవర్నమెంట్ జాబ్ రావడానికి ఎక్కువ హెవీ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైతే ఓన్లీ గ్రాడ్యుయేషన్ ఉంది, సో నేను వెయిట్ చేస్తాను, నాకు మనీ ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు ఒక 6 months వెయిట్ చేస్తే డీసెట్ ద్వారా డిఎడ్ వేసుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళు. అండ్ నెక్స్ట్ కేటగిరీ స్టూడెంట్స్ పీజీ, డిగ్రీ ప్లస్ పీజీ ఉన్న వాళ్ళు మీరు బీఎడ్ వేసుకోవచ్చు. సో నేను అమౌంట్ పెట్టుకుంటా అనుకుంటే బీఎడ్ వేసుకోవచ్చు. సో దట్ మీకు బీఎడ్ ప్లస్ పీజీతోని ఎక్కువ జాబ్స్ ఉంటాయి మనకు. పీజీటీ కావచ్చు, వేరే టీజీటీ కావచ్చు, సో వేరే జాబ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సో జేఎల్ డిఎల్ కూడా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఓన్లీ డిగ్రీ ప్లస్ బీఎడ్ ఉన్న వాళ్ళు డిగ్రీ ప్లస్ పీజీ ఉన్న వాళ్ళు మీరైతే బీఎడ్ వేసుకోవచ్చు. అలాంటి క్యాండిడేట్స్ కూడా మీరు వేసుకోవచ్చు. ఫ్రెష్ క్యాండిడేట్స్ డిఎడ్ లేదు పీజీ లేదు అనుకున్న వాళ్ళైతే నేను చెప్పాను ఆల్రెడీ, డీసెట్కి అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఫ్రెష్ ఇంకా మీకు టైం ఉంది కాబట్టి వెంటనే బీఎడ్ చేయకుండా ఒక 1 year ఆగి డిఎడ్ వేస్తే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళైతే వెయిట్ చేయండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నాకు బీఎడే కావాలి, నాకు డిఎడ్ వద్దు పీజీ వద్దు అనుకున్న వాళ్ళు, సో అమౌంట్ లేదు అనుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఎడ్సెట్ కొంచెం ప్రాపర్గా ప్రిపేర్ అయితే మీకు మంచి యూనివర్సిటీ కావచ్చు, మీరు అనుకున్న కాలేజ్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్, సో 2026 నుంచి మనకు 1 year బీఎడ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్ ఓవర్ ఇండియా 2026 నుంచి ఇంప్లిమెంట్ చేయండి అని మనకు వచ్చింది. కాకపోతే మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా లేదా ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే అఫీషియల్ అయితే ఉంది ఇంప్లిమెంట్ చేయాలని, కానీ ఆ పర్మిషన్ ఆ రూల్ ఎవరు స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. సో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే ఓకే. ఎవరు బెనిఫిట్ అవుతారంటే ఎవరికైతే డిగ్రీ ప్లస్ పీజీ ఉన్న వాళ్ళు ఆ క్యాండిడేట్స్, ఆర్ 4 year గ్రాడ్యుయేషన్ చేసిన బీటెక్ గ్రాడ్యుయేట్స్, ఆర్ హానర్స్ కోర్సెస్ ఉంటాయి, కొన్ని డిగ్రీ కోర్సెస్ 4 years ఉంటారు. ఈ టూ టైప్స్ ఆఫ్ పీపుల్ మాత్రమే బీఎడ్ ఈ ఇయర్ వదిలేస్తే మీరు నెక్స్ట్ ఇయర్ 1 year బీఎడ్కి ఎలిజిబుల్ అవుతారు. ఎప్పుడు 26లో 1 year బీఎడ్ వస్తే, సపోజ్ రాకపోతే ప్రాబ్లం అవుతుంది. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఒక 1 year వెయిట్ చేసి డీసెట్కి ప్రిపేర్ అవ్వండి. 1 year బీఎడ్ వస్తే 1 year బీఎడ్కి వెళ్ళిపోండి, డీసెట్ ద్వారా డిఎడ్ వస్తే డిఎడ్కి వెళ్ళిపోండి. సో ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్ అండి. సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎవరికైతే మీ డిగ్రీలో ప్రాపర్గా ఆప్షనల్ సబ్జెక్ట్స్ లేని వాళ్ళు బీఎడ్ చేసే బదులు డిఎడ్ చేస్తే బెటర్. కొంతమందికి లైక్ ఎంపీసీ ఉన్న వాళ్ళు సడన్గా వాళ్ళు ఎంపీసీ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే మళ్ళీ పీజీ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ఫిజిక్స్ ఉండదు, కొంతమంది కెమిస్ట్రీ ఉండదు, కొంతమందికి బయాలజికల్ సైన్స్ వాళ్ళకు, కొంతమందికి బాటనీ ఆర్ అలైడ్ సబ్జెక్ట్స్ ఉండవు, జువాలజీ ఆర్ అలైడ్ సబ్జెక్ట్స్ ఉండవు. సో కొంతమంది ర్యాండమ్గా చేస్తారు, కాకపోతే స్కూల్ అసిస్టెంట్ జాబ్కి ఎలిజిబుల్ ఉండదు. సో ఒక సబ్జెక్ట్ ఉంటుంది డిగ్రీలో, ఒక సబ్జెక్ట్ ఉండదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు స్కూల్ అసిస్టెంట్కి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ బదులు సైలెంట్గా డీసెట్ ఎంట్రన్స్ రాసి డిఎడ్కి ప్రిపేర్ అవ్వడం చాలా 100% బెటర్. మీకు ఎలిజిబిలిటీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీకు జాబ్స్కి కూడా ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి, ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు కంపేర్ టు బీఎడ్. సో ఒక్క 1 year ఆగి డీసెట్ మంచిగా రాసి ఒక 2000 బిలో ర్యాంక్ వస్తే ఈజీగా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో 1 year కోసం చూసుకుంటే మీకు ప్రాబ్లం అవ్వచ్చు. ఈ 1 year ఒకటి వదిలేసి కాన్సన్ట్రేట్గా డీసెట్ ప్రిపేర్ అవుతే మీకు మంచిగా ఉంటుంది. లేదు నాకు ఈ ఇయర్ బీఎడ్ వేసుకుంటా అంటే ఓకే మీ ఇష్టం, కాకపోతే డిఎడ్కి ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో ఇలా ఇర్రెగ్యులర్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ డిగ్రీలో ఎవరికైతే ఉన్నాయో మీరైతే ప్రాపర్ డిసిషన్ అయితే తీసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో పక్కా బీఎడ్ వేద్దాం అనుకున్న వాళ్ళు ఆ పీడిఎఫ్లో ప్రాపర్గా చూసి మీ మెథడాలజీలో ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్, అండ్ మీకు మెథడ్ 1లో ఎక్కువ ఉన్నాయా మెథడ్ 2లో ఎక్కువ ఉన్నాయా అవి చూసుకొని ఏ మెథడ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉందో అలా కూడా మీరు వెళ్ళొచ్చు. సెకండ్ మెథడ్ మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీకు నచ్చిన మెథడాలజీ మీరైతే తీసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.